భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో మాట ఇచ్చిన ప్రకారం 10కి 10 సీట్లు గెలుచుకున్నామని, అందుకు ప్రజలు ఎంతో సహకరించారని, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ విధంగా అయితే ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నామో అదే విధంగా ఎంపీ సీట్లను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని, మేనిఫెస్టోలో తెలిపిన 6 గ్యారంటీ పథకాలలో ఇప్పటికే 5 గ్యారంటీ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ఎన్నో నష్టాలు కష్టాలు భరించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. గతంలో పాలించిన పాలకులు గొప్పలకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని, ఇప్పుడు రైతులు పంట పొలాలకు వద్దకు వెళ్లి ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు తిరస్కరించినప్పటికీ మళ్లీ ప్రజల్లోకే ఎట్లా వెళ్తున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలలో పేదవారికి ముందు వరుసలో ఇందిరమ్మ ఇండ్లను ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ అధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి, బొర్ర రాజశేఖర్, దుద్దుకూరి మధు, ఎల్లంకి చిన్న నాగేశ్వరరావు, ఎల్లంకి పుల్లయ్య, మంగిలాల్ నాయక్, రోకటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందన్న మొట్టమొదటి నేను రాజకీయాల్లో రావడానికి మొట్టమొదటి కారణం అన్న. నేను ఆ రోజు ఉద్యోగం చేస్తా ఉంటే, నీ ఉద్యోగం ఒక సర్వీస్ కాదు, ప్రజలకు సర్వీస్ చేయాలి, అది ఏదో ఒక రోజు వస్తుంది తప్పనిసరి. కానీ ఆ రోజు ఏదైతే వాగ్దానం చేశారో అదే వాగ్దానంతో ఒకసారి నాకు 2018లో కూడా టికెట్ ఇచ్చారు. ఆ టైంలో నేను ఎన్నికల్లో ఓడిపోయాను. లాస్ట్ ఎన్నికల్లో నాకు అన్నతో ప్రయాణం చేశాం. లాస్ట్ నిమిషంలో దురదృష్టంతో నాకు టికెట్ లేకుండా పోయింది. ఆ రోజు అవకాశాన్ని అందుకొని ఖచ్చితంగా మళ్ళీ నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ప్రయాణం చేయాలని ఒక ఆలోచనతో, ఆయన చేసిన సేవ అయితే ఏదైతుందో నేను ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నేను ఈరోజు ఆయన చెప్పాలి. ఖచ్చితంగా ఆయన బొమ్మతో మనం పెద్ద విపత్తు వచ్చి పెద్ద వరద వస్తే ప్రజలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదతో 2 కోట్ల రూపాయలతో భద్రాచలం వాసులకి సహాయం చేసిన వ్యక్తి అయినా, అదేవిధంగా ఆయన చేసిన సేవని ప్రతి ఒక్క గ్రామానికి తిప్పాను. ప్రతి గ్రామంలో ఆయన సేవ చేసి పేదవాడిని ఆదుకున్నారు. పేదవానికి కావలసింది ఇంతో అంతో సాయం చేసి ఆదుకున్న వ్యక్తిగా అదే నిమజ్జనాన్ని నేను పొంగులేటి శ్రీనన్న ఆశీస్సులతోనే వచ్చానని చెప్పి అబద్ధాలు ఏదో తెచ్చి ఆ పార్టీ నుంచి గెలిచి ఒక్క రోజు కూడా ఉండకుండా గెలిచిన రోజు అన్నతో నడవాలని ఆశతో ఏదైతే ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుందో, మంచిని పొగడలేకపోయినా మౌనంగా ఉంటే మంచిగా ఉంటది, మీకు ఉందాతనంగా ఉంటదని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను. చివరిగా వచ్చే నెల 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరొచ్చినా, ఎవరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినా ఆ అభ్యర్థిని మొన్న ఇదే వైరా నియోజకవర్గం నుంచి ఏదైతే మీరు మెజార్టీ ఇచ్చారో దానికి ఇంకా 15,000 ఓట్లు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థికి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఒకటి నిజం, ఈ దేశాని కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశంలో మతతత్వాలని అనగదొక్కడం కోసం ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఉందో, ఏ కుటుంబం అయితే ఈ దేశ బాగోగుల కోసం ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు గాని, రాజీవ్ గాంధీ గారు గాని ప్రాణాలు అర్పించారో, ఏ ప్రజల కోసం రోడ్లెంబడి చిన్న పిల్లలను తీసుకొని కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం సోనియా గాంధీ గారి కష్టపడ్డారో ఆ పార్టీకి ఈనాడు మనం పట్టం కట్టి
మనం నచ్చిన నాయకుడు, ప్రజా నాయకుడు, ప్రజలలో నిత్యము ఉంటున్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో ఖమ్మం పార్లమెంటు సభ్యుడిని కూడా మంచి మెజార్టీతో మీరందరూ గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎన్నికల తర్వాత ఏదైతే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో అనేక సార్లు నేను వచ్చాను. అక్కడ ప్రజల కష్ట సుఖాలు విన్నాను. ఆ ప్రజల కష్ట సుఖాలలో మంచి రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పాం. తప్పకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి వచ్చి ఆనాడు వారికి ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ప్రజానికానికి అందించడానికి నా శక్తి వచ్చిన లేకుండా కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి తెలుపుతూ, రైతన్నలకి ప్రత్యేకంగా ఒకటే చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ, ప్రజాపాలన పార్టీ, ఇందిరమ్మ పార్టీ. ఏదైతే ఈనాడు రైతుల పట్ల కళ్ళబొల్లి మాటలు చెప్తున్నా, ఏది ముసల కన్నీరు కారుస్తున్నా గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రంలో ఉండే ఏ ఒక్క రైతన్న కూడా నమ్మొద్దని నమ్మి మళ్ళీ పార్లమెంటుకి వారికి ఊపిరి పోయొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ అంటారు.